వచ్చే వర్షాకాలంలో విస్తృతంగా వానలు కురుస్తాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. గత ఏడాది కంటే అధికంగానే వర్షాలు ఉంటాయని మాన్సూన్ సీజన్కు సంబంధించిన అంచనా రిపోర్టులో వెల్లడించింది. తెలంగాణలో గతేడాది అధికంగానే వర్షపాతం నమోదైనా కేవలం సీజన్ చివరి 20 రోజుల్లోనే వర్షం భారీగా కురిసింది. మరి ఈ సీజన్లో తెలంగాణలో వర్షాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోవాలంటే లెట్ us వాచ్ దిస్ స్టోరీ. దాదాపు 50 రోజుల్లో వర్షాకాలం మొదలు కానుంది. మే నెల చివరి వారంలో ఈశాన్య రుతుపవనాల తిరోగమనమయ్యి నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలవనుంది. అయితే గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు సీజన్ కంటే ముందుగానే వచ్చాయి. కానీ రాష్ట్రంలోకి కాస్త లేట్ గా విస్తరించినా కూడా వర్షాలు బాగానే కురిశాయి. రాష్ట్రంలో సగటు వర్షపాతం 74 సెంటీమీటర్లుగా ఉండగా గత ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే 29% అధికంగా వర్షపాతం నమోదైంది. అనేక రాష్ట్రాల్లో గతేడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణలో కురిసిన వర్షపాతం అంతా కూడా సీజన్ చివర 20 రోజుల్లోనే నమోదైంది. కానీ ఈసారి గతేడాది కంటే అధికంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అధికంగా వర్షపాతం ఉంటుందని సూచిస్తున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. నైరుతి పవనాల సీజన్లో మనకి చూసుకున్నట్లయితే సుమారు మనకి 74 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. గతంలో చూసుకున్నట్లయితే ఇది సగటున మనకి 74 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. అట్లాగే చూసుకున్నట్లయితే మొన్న సంవత్సరం కనుక నమోదవుతున్నటువంటి మనం తెలంగాణ రిసీవ్ చేసుకున్నటువంటి రెయిన్ఫాల్ కనుక చూసుకున్నట్లయితే సుమారు 95 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది రిసీవ్ చేసుకున్నారు. ఇది సుమారు 29% అధికంగానే నమోదైందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా యావరేజ్ రెయిన్ఫాల్ 87 సెంటీమీటర్లుగా ఉందని, ఈ వర్షాకాలంలో వర్షపాతం దాదాపు 105% నమోదవుతుందని అంచనా వేస్తుంది ఐఎండీ. అనుకున్న టైంలోనే నైరుతి రుతుపవనాలు ఎంటర్ అవ్వనున్నాయని, కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో భారీ వర్షాలే కురుస్తాయని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. జూన్ అనగానే మనకి ఈ యొక్క నైరుతి పవనాలు సెట్ అవ్వడానికి రాష్ట్రం కాకుండా మొత్తం దేశమంతా కూడా ఈ యొక్క ప్రయాణించడానికి తీసుకునే సమయం. మనకి జూలై నుంచి కూడా జూలై ప్రిన్సిపల్ రేణి కింద కన్సిడర్ చేస్తుంటాము. తర్వాత ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే కొన్ని బ్రేక్స్ అనేవి కనిపిస్తుంటాయి. సెప్టెంబర్ చూసుకున్నట్లయితే రిట్రీవింగ్ పీరియడ్ కింద మనం చూసుకుంటాము. సో చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా నమోదవ్వాల్సినటువంటి వర్షపాతం అనేది ఈ యొక్క 4 నెలల్లో ఏదో నెల మనకి ఇంచుమించు ఎంత నమోదవ్వాలో అంత నమోదవుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్లోనే అధికంగా మనకి వర్షపాతం అనేది నమోదవడం కూడా చూస్తాం. ప్రతి కాలాన్ని ఎల్నినో ప్రభావితం చేస్తుందన్నారు వెదర్ ఆఫీసర్స్. గతేడాది కూడా ఎల్నినో కారణంగానే నైరుతి గమనాల్లో తేడా కనిపించిందని తెలిపారు. కానీ ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుందని ప్రకటించింది వాతావరణ కేంద్రం. దేశంలో దాదాపు 43% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్ లో 52% భూముల్లో వర్షం ఆధారిత సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ ఏడాది సాగు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఓవరాల్గా భారతదేశం మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఈసారి ఈ యొక్క నైరుతి పవన సీజన్లో కనుక చూసుకున్నట్లయితే మనకి అధికంగానే ఈ యొక్క వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 105% కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా భారతదేశం మొత్తం తీసుకున్నట్లయితే 85 సెంటీమీటర్ల వరకు కూడా నైరుతి పవన సీజన్లో మనకి ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవుతుంది. ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి కాలంలో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 122 రోజుల కాల వ్యవధిలో మనకి అధికమైనటువంటి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సాధారణ సగటు కంటే కూడా అధికంగానే మనకి గత సంవత్సరంలోనే ఈసారి కూడా మనకి అధికమైనటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది నివేదిక అనేది తెలియజేస్తుంది. వర్షపాతంపై మరో రిపోర్ట్ మే చివరికి ఇవ్వనుంది భారత వాతావరణ కేంద్రం. ఇప్పుడొచ్చిన నివేదిక ప్రకారం వచ్చే వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంచనా వేసింది ఐఎండీ.